మనం పిక్సెల్, డీపీ గురించి నిన్న క్లాస్‌లో చూసాం కదండీ. నెక్స్ట్ ఏంటంటే, మనం ఒక కాలమ్స్, గ్రిడ్స్ ఇవన్నిటిని స్క్రీన్స్‌లో ఎలా యూజ్ చేద్దామో తెలుసుకుందాం. ఫస్ట్ కాలమ్స్ అనేటివేంటి, అవి ఎలా యూజ్ చేస్తారో తెలిస్తే నెక్స్ట్ గ్రిడ్స్ ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చు. ఓకే. మనం ఫస్ట్ ఏంటంటే, మనకి ఎన్ని టైప్స్ ఉంటాయండి. మొబైల్ ఉంటుంది, స్క్రీన్స్, మొబైల్ స్క్రీన్ అండ్ ట్యాబ్లెట్ అండ్ డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్ కదా. మొబైల్ స్క్రీన్స్లో సైజెస్ ఇంచెస్ మారుతాయి, కానీ మొబైల్ని మొబైల్ అంటాం కదా. మొబైల్ స్క్రీన్ సైజెస్ ఇంచెస్ మారుతాయి అంతే. కానీ ఎప్పుడైతే మనకు ఒక మొబైల్ సైజు పర్టికులర్ మనకు ఒక ఇచ్చిన స్టాండర్డ్ వాల్యూ మారుతుందో, నెక్స్ట్ ట్యాబ్లెట్ సైజు కన్వర్ట్ అయిపోతుంది కదా. అప్పుడు ట్యాబ్లెట్ నుండి నెక్స్ట్ స్టెప్కి ల్యాప్టాప్ లేదంటే డెస్క్టాప్, తర్వాత లార్జ్ డెస్క్టాప్, ఈ విధంగా కదా. అయితే మనము ఒక డిజిటల్ ప్రోడక్ట్ ఏదైతే వెబ్సైట్ కానీ మనం రెస్పాన్సివ్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్రేకింగ్ పాయింట్స్ అనేటివి తెలిసి ఉండాలి. ఎందుకంటే నేను ఒక ల్యాండింగ్ పేజ్ చేశాను అనుకోండి, అది నేను ఒక ల్యాప్టాప్ సైజులో చేశాను అనుకోండి, ఓన్లీ ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుంది, కానీ మొబైల్లో లేకుండా ట్యాబ్లెట్లో ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వాలి అంటే నేను ఎప్పుడైతే డిజైనింగ్ చేస్తానో ఆ టైంలోనే రెస్పాన్సివ్గా చేయాలి. ఓకే, దాన్ని రెస్పాన్సివ్గా చేస్తేనే అన్ని స్క్రీన్స్లలో రెస్పాండ్ అవుతుంది అది. ఓకే, అది మనం నెక్స్ట్ రెస్పాన్సివ్కి సంబంధించిన వీడియో మన టాపిక్ మాట్లాడేటప్పుడు మీకు నేను దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీకు బ్రేకింగ్ పాయింట్ అంటే ఏంటో తెలియాలంటే, ఎప్పుడైతే మనకి మొబైల్ స్క్రీన్ స్టాండర్డ్ లెవెల్ క్రాస్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అప్పుడు ట్యాబ్లెట్ సైజ్, ఆ తర్వాత నెక్స్ట్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ సైజెస్. ఓకే, ఇది బ్రేకింగ్ పాయింట్స్ అయిపోతే నెక్స్ట్ ఏంటంటే కాలమ్స్. మనకు మొబైల్ సైజ్కి ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి, ట్యాబ్లెట్కి ఎన్ని తీసుకోవాలి, అలానే వెబ్సైట్స్కి ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చూద్దామండి. మనం ఒక మొబైల్ స్క్రీన్కి స్టాండర్డ్ లెవెల్ ఏంటంటే, మనం నిన్న చెప్పుకున్నాం కదండి, 4th టేబుల్ ఆర్ 8th టేబుల్ రిలేటెడ్, అంటే 8లో హాఫ్ 4 కాబట్టి 8కి సంబంధించింది లేదంటే 4కి సంబంధించింది మాత్రమే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కూడా మీకు తెలుసు. 8 పాయింట్ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం రన్ చేస్తాం కదా. అది ఓన్లీ ఐకాన్స్కే కాదు, మన గ్రిడ్ సిస్టంలో కాలమ్స్ కూడా అప్లై చేస్తాం. ఓకే, అందుకోసం అని చెప్పి 8లో హాఫ్ 4ని మొబైల్ స్క్రీన్స్కి బాగుంటుంది. రెజల్యూషన్ మనం ఈ స్క్రీన్స్లో మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా తీసుకోవాలనేది. ఓకే, నెక్స్ట్ ఒక న్యూ మొబైల్ స్క్రీన్ తీసుకుందాం అనుకోండి. ఈ కాలమ్స్ ప్లస్ గ్రిడ్స్ ఇవన్నీ ఎలా అనేది అంటే చూస్తే, నేను iPhone 16 Pro స్క్రీన్ తీసుకున్నానండి ఇక్కడ. ఓకే, ఈ స్క్రీన్కి నేను కాలమ్స్ని గ్రిడ్స్ని ఎలా తీసుకుంటాను అంటే, ఇక్కడ రైట్ సైడ్ క్యాన్వాస్లో ఇక్కడ లేఅవుట్ గైడ్ అని ఉంది కండి. క్లిక్ చేస్తే గ్రిడ్ అని వచ్చింది, గ్రిడ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయింది. మనకు కావాల్సింది కాలమ్స్. ఓకే, మనకి ఎన్ని కావాలి? 4. ఓకే, 4. ఒపాసిటీ జస్ట్ మీకు కనిపించడానికి పెంచాను. ఓకే, చూద్దాం ఈ స్ట్రెచ్ ఏంటి, మార్జిన్, గటర్ ఇవి ఏంటంటే, మనకు మార్జిన్ అంటే ఏంటండి, మన చిన్నప్పుడు మ్యాథ్స్ బుక్స్లో మార్జిన్ లైన్స్ మెన్షన్ చేసి లెఫ్ట్ సైడ్లో మనం చేసేవాళ్ళం కదా మార్జిన్స్. చూద్దాం ఇక్కడ మనకు మార్జిన్ ఎలా వస్తుంది అనేది. నేను ఒక 30 ఇచ్చాను. ఎక్కడైతే ఈ లైన్స్ కాకుండా కొత్తగా లైన్స్ జనరేట్ అవుతాయి అదే మార్జిన్, సింపుల్ అంతే. ఇందాక 0 ఉంది, ఇప్పుడు 30 ఇస్తున్నాను. చూసారుగా, ఈ సైడ్లో వచ్చింది, ఈ సైడ్లో వచ్చింది, అంటే ఇది మార్జిన్. ఓకే, మరి గటర్ ఏంటి? గటర్ సైజ్ పెంచి చూద్దాం. ఎక్కడైతే సైజ్ 20 నుండి పెరుగుతుందో అదే గటర్. ఓకే, 60కి పెడుతున్నాను. ఈ లైన్లో పెరిగింది, ఈ లైన్లో పెరిగింది, ఈ లైన్లో పెరిగింది కదా. మార్జిన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది చెప్తాను. ఫస్ట్ గటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఎప్పుడైతే ఈ 2 కాలమ్స్ని డివైడ్ చేయడానికి మాత్రమే మనం గటర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇంకెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, వెబ్సైట్లలో గటర్ని ఎలా యూజ్ చేస్తాం, మార్జిన్ ఎలా యూజ్ చేస్తామో కూడా చూద్దాం. ఓకే, మొబైల్ స్క్రీన్లో మనం ఇంత తీసుకోము. మనకు ఏంటంటే 8 టేబుల్ ప్రకారం 24 గటర్, 16 24. మన మార్జిన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 16. ఈ గటర్ కూడా మీరు 16 తీసుకోండి. ఓకే, ఇది లుకింగ్ బాగుంది కదండి. ఇది ఎందుకనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మొబైల్ స్క్రీన్ అయిపోయి ట్యాబ్లెట్ క్లిక్ చేసినప్పుడు చూడండి, నేను 8 తీసుకున్నాను. ఈ స్ట్రెచ్లో ఉంది, చెప్తాను స్ట్రెచ్ ఎందుకనేది. నెక్స్ట్ మార్జిన్ అండ్ గటర్. ఇక్కడ ఇవి ఎందుకు తీసుకోలేదో కూడా మీకు నెక్స్ట్ పెడతాను, తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటండి చెప్పండి, డెస్క్టాప్ సైజ్ కదా. ఇక్కడ డెస్క్టాప్ సైజ్ కదా. డెస్క్టాప్కి ఎన్ని తీసుకోవాలన్నా 12. ఓకే,
మార్జిన్ గటర్. ఓకే, మార్జిన్ చూడండి మీరు, మార్జిన్ ఇలా వచ్చేసిందిగా, సేమ్ గటర్ ఇంతే, మార్జిన్ ఇంతే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ మార్జిన్ అండ్ గట్టర్కి సంబంధించింది ఇంకొక చీట్ షీట్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇవి ఎలా తీసుకోవాలి, ఆ స్ట్రెచ్ ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అంతకంటే ముందు ఈ మార్జిన్స్, ఈ కాలమ్స్లో మనం ఏం చేయొచ్చు. నిన్న మనం జస్ట్ 8 పాయింట్ సిస్టమ్ తీసుకుందాం కదండి. ఇప్పుడు మనం 12 కాలమ్ గ్రిడ్ తీసుకుందాం. 8 పాయింట్ సిస్టమ్ వేరు, 12 కాలమ్ సిస్టమ్ వేరు. 12 కాలమ్ గ్రిడ్ అంటే మనం 12 కాలమ్స్ ఎక్కడ తీసుకుంటామంటే ఒక వెబ్ పేజ్, ల్యాండింగ్ పేజ్, వెబ్సైట్స్కి సంబంధించిన వాటిలో, డెస్క్టాప్, ల్యాప్టాప్ సైజు ఇలాంటి వాటిలో 12 కాలమ్స్ తీసుకుంటాం కదా. దానిలో మాత్రం మనం 12 కాలం ఎందుకు యూజ్ చేస్తాం అది కూడా చూద్దాం. ఓకే, వేరే ఇంకేమైనా తీసుకోవచ్చా, తీసుకోరాదా, ఎందుకు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోరాదు అది చూద్దాం. ఓకే, 8 పాయింట్ అనేది మనం ఐకాన్స్లో ప్లస్ బటన్స్లో, షాడోస్లో, షేడ్స్లో, మొబైల్స్, ట్యాబ్లెట్స్లలో యూజ్ చేస్తాం. కానీ 12 కాలం జస్ట్ కాలమ్స్ మాత్రం డివైడ్ చేస్తూ ఈ కాలమ్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, ఈ కాలమ్స్ని వెబ్సైట్కి సంబంధించిన వాటిలో మాత్రం తీసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఈ 12 కాలం అనేది ఎందుకు ఇంత మనకు యూజ్ చేయాలి అంటున్నామంటే, చూడండి ఈ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో 12 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 12 వరకు ఉంటాయండి. ఓకే, ఈ 12 కాలంలో మనకు మ్యాటర్ ఏంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాన్ని ఈక్వల్ పార్ట్స్ చేయగలగాలి, అప్పుడే అది వ్యాలిడ్. ఓకే, ఇక్కడ చూడండి మనకు 2 కాలమ్స్కి ఒక ఐకాన్ పెట్టాను అనుకోండి. ఇక్కడ నేను ఇమేజ్ కానీ లేకపోతే ఏదైనా 2 కాలమ్స్ పెట్టాను అనుకోండి. అలానే ఇక్కడ 2 కాలమ్స్, 2 కాలమ్స్, 2 కాలమ్స్, 2 కాలమ్స్, 2 కాలమ్స్. ఈ 12 కాలమ్స్ని 2 కాలమ్స్గా 6 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు కదండి, కదా. రైట్, ఈక్వల్ పార్ట్స్ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 2 తీసుకున్నప్పుడు 2 కాలమ్స్ తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకున్నా, అలా తీసుకుంటే 6 వచ్చాయి కదా. ఇక్కడ 3 తీసుకుంటే 4, అంటే ఇక్కడ 3 తీసుకున్నా కానీ ఇక్కడ 4 తీసుకోలేదు, మళ్ళీ 3 తీసుకున్నా. అలా ఈక్వల్ పార్ట్స్ చేస్తే 12 ఎన్ని పార్ట్స్ అయ్యాయి, 4 అయ్యాయి. సేమ్ అలానే ఇక్కడ 4 కాలమ్స్ తీసుకుంటే 3 పార్ట్స్ అయ్యాయి కదా, ఈక్వల్ పార్ట్స్ వస్తున్నాయి. అంతేనా, అర్థమైంది కదా. ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. ఇక్కడ 4 తీసుకున్నా కాబట్టి ఈ లైన్లో కూడా 4 తీసుకున్నాం, ఈ లైన్లో కూడా 4 తీసుకున్నాం. అలా ఇక్కడ ఉన్న 12ని డివైడ్ చేస్తే ఈక్వల్ పార్ట్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 అండ్ 6 కాలమ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటండి డైరెక్ట్ 12 కాలం కూడా తీసుకోవచ్చు కదా. ఇది 12 కాలం సిస్టమ్. మరి ఇందులో మనకు చేంజెస్ వస్తే ఎలా అంటే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయా ఇవన్నీ. ఓకే, ఇది ఇక్కడ చూడండి ఇది మాత్రం ఈక్వల్గా డివైడ్ అయింది. కానీ ఇక్కడ 2 కాలమ్స్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇలా కదా. ఇలా తీసుకోకూడదు. ఓకే, ఈ 12 కాలం మాత్రమే ఎందుకు తీసుకుంటామంటే, నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ అలాంటి క్యాలిక్యులేషన్స్ తీసుకొని 12 కాలంని డెవలప్ చేయడం జరిగింది. అంటే 10 కాలంలో మనకు 8 కాలం, 10 కాలం ఇలాంటివి ఉంటాయి, కానీ మనం యూస్ చేయం. ఓకే, 12 కాలం ఫేమస్ అన్నట్టు. ఎందుకంటే ఈక్వల్ పార్ట్స్ చేయటానికి మనకు ఏదైతే యూజ్ఫుల్ ఉంది అంటే 12 కాలం గ్రిడ్ మాత్రమే యూజ్ఫుల్ ఉంది, అందుకని 12 కాలంని యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 12 కాలంని ఎలా యూస్ చేస్తారో కూడా చూద్దాం. దానికంటే ముందు ఇంకొకటి, నాకు ఒక చీట్ షీట్ ఉందండి. ఆ చీట్ షీట్ చూసిన తర్వాత వీటి ఎగ్జాంపుల్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో మనకు ఒక చీట్ షీట్ ఉందండి. ఈ చీట్ షీట్ మనం డిజైన్ సిస్టమ్ రికమెండ్ చేసిన చీట్ షీట్ని చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, వెబ్ యాప్, వెబ్సైట్ అండ్ సాస్ కదా. వీటి గురించి కూడా చూద్దాం. ఈ వెబ్ యాప్, వెబ్సైట్ అండ్ సాస్కి ఏ సైజులో ఎలా అనేది కూడా చూద్దాం. ఇదే కాకుండా మనకి డెస్క్ టాప్ సైజులో చూడండి, ఇక్కడ డెస్క్ టాప్ సైజ్ ఏముంది 1440 x 1024 కదా. ఈ డెస్క్ టాప్ సైజ్లో మనం ఎన్ని కాలమ్స్ తీసుకోవాలంటే 12 కాలమ్స్ తీసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదండి. గటర్ ఎంత తీసుకుంటామంటే 24. అందుకే మీకు ఇక్కడ చెప్దామని నేను అక్కడ మెన్షన్ చేయలేదు. ఎలా పడితే అలా తీసుకోకుండా మన డిజైన్ సిస్టమ్ మెన్షన్ చేసినట్టు 24 to 32 వరకు తీసుకోవచ్చండి గటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ ఎంత 48 నుండి 64 వరకు డెస్క్ టాప్ ఈ సైజ్లో వచ్చేటివి. అంటే 1024 నుండి స్టార్ట్ అయ్యి 1440 వరకు వచ్చే డెస్క్ టాప్ సైజెస్లో ఈ వాల్యూస్. అంటే మనం ఇలా ఒకటి తీసుకుందాం అనుకోండి డెస్క్ టాప్ది. మనం ఇలా ఒక డెస్క్ టాప్ తీసుకుంటే
ఈ డెస్క్టాప్కి ఏం చేస్తాం, 12 కాలం తీసుకోవాలి, గటర్ 24 to 32 తీసుకోవాలి, మార్జిన్ 48 to 64 మధ్యలో తీసుకోవాలి. 12 కాలం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గటర్ 24 to 32 తీసుకోవాలి. నేను 24 తీసుకుంటున్నాను. నెక్స్ట్ మార్జిన్ ఏంటి, 48 నుండి 64, 48 తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా సేమ్ ఇవి ఫాలో అయిపోయి మనం ఇది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, సైజ్ చూసుకోండి మీరు కావాలంటే 1440 1024 బిట్వీన్ మనకు ఏదైతే 1024 నుండి 1440కి మధ్యలో బిట్వీన్లో ఉంది. 1280 కదా ఈ మ్యాక్బుక్ ఎయిర్ అనేది. ఈ వాల్యూస్కి మనకు బిట్వీన్లో ఉంది కదా, యా, అందుకని ఈ వాల్యూస్ నేను తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సేమ్ యాస్టీజ్ అలానే మనం ఈ వాల్యూస్కి ఇలా తీసుకుంటాం. ఓకే, అంతా ఫైన్, బాగుంది. మరి ఈ వెబ్ యాప్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, సాస్ అంటే ఏంటి, ఈ బటన్స్, ఈ సైజెస్, వీటి గురించి మనం చూసినట్లయితే వెబ్ యాప్ అంటే మీరు చూడండి, వెబ్ యాప్ అంటే మనం డైలీ చూసేది. ఎప్పుడైతే జస్ట్ ఫస్ట్ మనం వెబ్సైట్ గురించి అండ్ వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ అంటే మీరు ఒక ల్యాండింగ్ పేజ్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ పైన మనకు అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ డీటెయిల్స్ ఉంటాయి కదండి. ఈ ఏరియాలో కోర్సెస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి క్లిక్ చేస్తే ఇదే పేజ్లో మనకు రీడైరెక్ట్ అయి చూపెడుతుంది అన్నట్టు. ఓకే, స్పెషల్ పేజ్ ఉండదు, సింగిల్ పేజ్ ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ కానీ, టీమ్స్ కానీ, లేకపోతే కోర్సెస్ కానీ ఉంది కదండి. ఇది క్లిక్ చేస్తే నాకేంటంటే ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ టీం ఉంది కదండి, టీమ్స్ క్లిక్ చేశాను అనుకోండి, టీమ్స్ సంబంధించిన డీటెయిల్స్, ఇక్కడ టీంలో ఎంతమంది ఉన్నారు ఇలా పైన క్లిక్ చేస్తే కింద వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు ఒక సింగిల్ పేజ్ ల్యాండింగ్ పేజ్లో వస్తాయి. ఓకే, వెబ్సైట్ అంటే ఏంటంటే ఈ కోర్సెస్కి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది, టీమ్స్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది, కమ్యూనిటీ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజెస్ ఓపెన్ అయిపోతాయి. స్పెషల్గా వీటికంటూ కొన్ని పేజెస్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు అని అంటే మనకు డేటా అనేది ఉంటుంది కదండి, డేటాబేస్లో స్టోరేజ్ చేసుకోవటం. కానీ కొందరికి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వాటి గురించి డీటెయిల్స్ మాత్రం ఇవ్వటానికి మాత్రమే వాళ్ళు ల్యాండింగ్ పేజ్ సింపుల్గా చేసుకుంటారు. లేదు, నా గురించి కొంచెం స్పెషల్గా ఉండాలి, మన వెబ్సైట్ అనేది అందరికీ తెలియాలి, ప్లస్ అది మనం ఎస్ఈఓ చేసినా కూడా చూపెట్టాలి గూగుల్ ర్యాంకింగ్లో అని చెప్పేసి వెబ్సైట్ని ల్యాండింగ్ పేజెస్ కూడా ఎస్ఈఓ చేస్తారు. ల్యాండింగ్ పేజెస్ కాకుండా నాకు ఫుల్ వెబ్సైట్ కావాలి అనుకొని పేజెస్ ఇంక్రీజ్ చేసుకొని కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వెబ్సైట్ అండి. ఓకే, సేమ్ ఇలానే డిజైనింగ్ చేంజ్ అవుతాయి. ఒక్కొక్క పేజ్ క్లిక్ చేస్తే ఒక్కొక్క పేజ్ ఓపెన్ అవుతుంది, ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ చేస్తే అది మనకు వెబ్సైట్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ యాప్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ని, అది డిజిటల్ ప్రోడక్ట్ని డౌన్లోడ్ చేసుకుంటామో మొబైల్లో, అది యాప్ అవుతుంది కదా. కానీ మనం డౌన్లోడ్ చేసుకోకుండా రన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, అమెజాన్ ఉందండి, అమెజాన్లో మీరు ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, గూగుల్కి వెళ్ళేసి amazon.com అని చెప్పి ఓపెన్ చేసి అందులో వచ్చే ప్రోడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకుంటారు కదా. అప్పుడు మీరు ఏమన్నా అమెజాన్ యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారా? లేదు. మీరు ఏం చేస్తున్నారు, సింపుల్గా మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ ఇచ్చేసి ఓపెన్ చేసుకుంటున్నారు. డౌన్లోడ్ చేసుకోకుండా జస్ట్ మీరు ఓపెన్ చేసుకొని మీకు సంబంధించిన ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకుంటున్నారు కదా. అదేంటిది, డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ మీరు యాప్ని పర్చేజ్ చేయకుండా, యాప్ని డౌన్లోడ్ చేయకుండా పర్చేజ్ చేసుకుంటున్నారు కదా. అలానే వెబ్సైట్లలో కూడా మీరు పర్చేజ్ చేసుకునేలా ఉండాలని వెబ్ యాప్ అంటారు. అంటే ఓన్లీ పర్చేస్ అని కాదు, మీరు డౌన్లోడ్ చేసుకోకుండా వెబ్సైట్లలో మీరు యూస్ చేసుకోవటమే వెబ్ యాప్. ఓకే, నెక్స్ట్ సాస్ అంటే ఏంటి, దానికన్నా ముందు ఫస్ట్ మనం వెబ్ యాప్ గురించి చూద్దామండి. ఫేస్బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం మనం. డెస్క్టాప్ వర్షన్లో ఫేస్బుక్ వెబ్ యాప్ అవుతుంది. ఇది ఉంది కదండి యూట్యూబ్ కూడా అంతే. యూట్యూబ్ని డౌన్లోడ్ చేసుకుంటాం, యూట్యూబ్ స్టూడియోని వేరే యాప్గా డౌన్లోడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డైరెక్ట్ మెయిన్ youtube.com అని ఓపెన్ చేస్తే వచ్చేది వెబ్ యాప్. కానీ మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే వచ్చేది ఏంటంటే ఇలా స్టూడియో ఓపెన్ అవుతుంది కదా. ఇదేంటో తెలుసా, ఇది సాస్. ఎందుకో తెలుసా, ఇది ఎవరికి ఓపెన్ అవుతుంది స్టూడియో అంటే ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కాదు. ఈ డీటెయిల్స్ ఎవరికి చూపెడతాయి అంటే ఎవరైతే యూట్యూబర్ ఉంటారో వారు దీన్ని సాస్ లాగా, అంటే సాస్ అంటే ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాలనుకోండి, కానీ నా దగ్గర సర్వర్స్ లేవు, నేను పర్చేస్ చేసుకోలేను. అలాంటప్పుడు ఏం చేయాలి, నాకు ఒక సోర్స్ కావాలి కదా. అలా ఈ కంపెనీస్ ఏం చేశాయంటే సాస్ అనే డిజిటల్ ప్రోడక్ట్ని తీసుకొని వచ్చాయి. ఓకే,
ఎవరికైతే సొంతగా రన్ చేసుకోలేరో యూస్ చేసుకోలేరో వాళ్ళ కోసం సాఫ్ట్వేర్ని ఒక సర్వీస్ లాగా దాన్ని సాస్ అంటాం. ఓకే, మీరు ప్రాజెక్ట్ చేసే టైంలో కంపల్సరీగా ఒక సాస్ అలానే వెబ్ యాప్ ఇలాంటివి కూడా చేయండి. మీకు ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్స్కి వాల్యూ వస్తుంది, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా యూస్ఫుల్ ఉంటుంది. అందుకోసమే చెప్పడం, మీకు మంచి నాలెడ్జ్ ఉంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా, వెబ్ యాప్స్ వచ్చినా లేకుంటే వెబ్సైట్స్, ఓన్లీ ల్యాండింగ్ పేజెస్ చేశాను నేను అవి మాత్రమే తెలుసు అంటే వర్కౌట్ అవ్వదండి. ప్రతిదీ తెలిసి ఉంటే, ఇన్డెప్త్గా తెలిసి ఉంటే మీకు ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను అంతే. కేవలం మీకోసం, మీకు ఇవన్నీ తెలియాలని అందుకోసమే చెప్తున్నాను తప్ప వేరే ఏం కాదు. ఓకే, యా. నెక్స్ట్ ఇదేంటంటే సాస్ అని అంటే ఇందులో ఏం చేస్తాం, సేమ్ లాగిన్ అవుతాము, కానీ మనం అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఒక వీడియోకి సంబంధించిన డాష్ బోర్డ్స్ ఉంటాయి, ఒక యూజర్కి కావాల్సిన అన్నీ ఇందులోనే ఉంటాయి. ఓకే, ఇందులో జస్ట్ ఏంటి మనం చూసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. యూట్యూబ్ వీడియోస్లో జస్ట్ ప్లే చేసుకొని మనం నచ్చింది చూసుకొని వెళ్ళిపోతుంటాం, యూజ్ చేయం. ఎలా ఓన్లీ చూడడం వరకే యూజ్ చేస్తాం. కానీ ఇదే యూట్యూబ్ని మన ఓన్గా పర్సనల్గా ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా, దీన్ని సాస్ అంటాం. అది వెబ్ యాప్ అయితే ఇది సాస్ అవుతుంది. ఓకే, దీన్ని చూడండి, కంటెంట్ క్లిక్ చేస్తే ఒక ఆప్షన్స్ వస్తాయి, అనాలిటిక్స్ క్లిక్ చేసామనుకోండి, ఇలా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ వాటికి అనాలిసిస్, ఏ వీడియో ఎంత రీచ్ వచ్చింది, ఇలాంటివి మీరు కంపల్సరీ తెలుసుకోండి. ఓకే, యా. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ సాస్ అండ్ వెబ్ యాప్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండి. మీరు ఫిగ్మాలో చూసినా కూడా ఇలాంటి యూఐ కిట్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఇన్స్టాలో రీల్స్లలో, ఇన్స్టా పోస్ట్లలో, లేకపోతే బెహాన్స్లో ఇలాంటి చోట చూస్తూ ఉంటారు. కానీ మనకు ఓకే ఇది ఒక జస్ట్ స్క్రీనే కదా అనుకుంటారు. అలానే ఎప్పుడు అనుకోకండి, ప్రతిదీ ఇంపార్టెంటే. వీటిపైన మీకు ఎంత గ్రిప్ వస్తే మీకు అంత జాబ్కి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీకు నాలెడ్జ్ వచ్చింది అంటే మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారంటే, మొబైల్ స్క్రీన్స్ ఏముందండి, అందరూ యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు, బ్యూటిఫుల్గా డిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. అది మాత్రమే కంపెనీ స్కోర్ కోవు. ఒక కంపెనీకి సింపుల్ లాజిక్ ఆలోచించండి, కంపెనీకి ఓన్లీ మొబైల్ యాప్స్ ప్రాజెక్ట్ మాత్రమే ఎప్పుడు వస్తాయా? రావు. పోనీ వెబ్ యాప్స్ ల్యాండింగ్ పేజెస్ మాత్రమే వస్తాయా? రావు. డిఫరెంట్ వస్తాయి. సాస్ రావచ్చు, ఏమైనా రావచ్చు కదా. ఎలాంటి ప్రోడక్ట్ వచ్చినా, డిజిటల్ ప్రోడక్ట్ మనం చేయగలిగే కెపాసిటీ మనలో ఉందని వాళ్ళకి తెలిస్తే డెఫినెట్గా హైర్ ఎందుకు చేసుకుంటారు, డెఫినెట్గా చేసుకుంటారు కదా. ఓకే, యా. నెక్స్ట్ మనకు దీని గురించి అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ చీట్ షీట్ చూసినప్పుడు మనకు ఈ డెస్క్ టాప్ సైజెస్లో ఈ కాలం 12 తీసుకుంటాం, గట్ట 24 to 32, మార్జిన్ 48 to 64. ఓకే అండి. ట్యాబ్లెట్కి ఏంటి వెబ్ యాప్కి చేస్తున్నప్పుడు ఓకే ఈ సైజెస్కి కాలం 8, 16, 16. ఓకే, మొబైల్కి అయితే ఇలా. నెక్స్ట్ ఏంటంటే వెబ్ యాప్ అమెజాన్ ఉంది కానీ దాన్ని మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండానే మనం ఓపెన్ చేసుకొని చూడొచ్చు కదా. అలా చేయాలంటే ఈ సైజెస్లో మనం చేస్తాం. ఓకే, వెబ్సైట్. నెక్స్ట్ వెబ్సైట్కి చేయాలంటే ఈ సైజెస్, సాస్కి చేయాలంటే ఇందాక చెప్పుకున్నాం కానీ ఈ సైజెస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బటన్స్కి కూడా సైజ్ ఉండాలి కదా. యా, బటన్స్కి స్మాల్ బటన్ పెట్టాలంటే 32, మీడియం అంటే 40, నెక్స్ట్ లార్జ్ 48. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే యూఐ కాంపోనెంట్స్ అంటే మనం టూల్ బార్ యూజ్ చేస్తాం, రైట్. ఓకే, సైడ్ బార్కి ఎంత 1240 to 280 అండ్ టూల్ బార్ ఈ సైజ్. టూల్ బార్ అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క టూల్ బార్ ఒక్కోలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన ఫిగ్మాలో అయితే టూల్ బార్ ఏదండి, ఇక్కడ నుండి టూల్స్ పిక్ చేస్తాం, ఫ్రేము, మనం పాలిగాన్స్ ఇవన్నీ పిక్ చేయాలంటే ఈ టూల్ బార్ నుండి కదా. ఇలా ఏవైతే మనం టూల్ బార్కి ఈ సైజెస్ మెయింటైన్ చేయాలి. సైడ్ బార్ అంటే చూడండి, ఈ వైట్ స్పేస్ ఉంది కదండి, ఇక్కడ చూడండి ఈ స్పేస్, ఇది ఒక టూల్ బార్ ప్లస్ నెక్స్ట్ ఇది సైడ్ బార్, ఇది సైడ్ బార్. ఇక్కడ కానీ లేకుంటే మనకు కొన్ని సాఫ్ట్వేర్లో ఇలా కానీ, కొన్ని సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇదే సైడ్ బార్లో కూడా జస్ట్ టూల్స్ని ఈ సైజులో మాత్రమే ఇచ్చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మనకి ఫిగ్మాలో మాత్రం మనకు ఇలా ఇచ్చారు. ఓకే, అందులో టూల్స్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ సైడ్ బార్స్లో ఎలా యూజ్ చేస్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఫేస్బుక్ ఉంది కదండి, ఫేస్బుక్లో సైడ్ బార్స్లో ఎలా యూజ్ చేస్తారు, ఈ విధంగా ఈ ఎలిమెంట్స్ అంటే నేమ్, ప్రొఫైల్ డీటెయిల్స్, ఈవెంట్స్, వాచ్, ఇలా. ఈ పక్కన మనకు సంబంధించినవి ఎవరైతే చార్ట్ లిస్ట్లో ఉన్నారో చూసుకోవచ్చు, బర్త్డే విషెస్ ఇలా కదా. ఇది సైడ్ బార్, ఇది సైడ్ బార్,
యా నెక్స్ట్ ఏంటంటే స్ట్రెచ్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. స్ట్రెచ్ అంటే ఏంటని చూద్దామని. స్ట్రెచ్ని ఎక్కడ ఎలా యూస్ చేస్తారంటే ఇక చూడండి, మనకు ఆల్రెడీ 12 కాలమ్స్, ఈ వెబ్సైట్ కాబట్టి 12 కాలమ్స్లో ఉంది. సెంటర్లో పెట్టి ఉంది కదండి, అంటే ఈ కాలమ్స్ అన్ని సెంటర్లో అలైన్ అయిపోయింది. రైట్ సైడ్ ఓకే, ఈ స్పేస్ ఖాళీగా ఉంది మనకు. అదే లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఈ స్పేస్, ఇవి ఎందుకు అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే సెంటర్లో ఇలా, అదే స్ట్రెచ్ పెట్టేస్తే ఇలా ఓకే. ఈ సైజెస్ని దేనికి యూజ్ చేస్తామంటే మామూలుగా మనం వెబ్ యాప్, వెబ్సైట్స్కి, ల్యాండింగ్ పేజెస్కి ఈ సైజెస్ గటర్ మార్జిన్స్ తీసేసుకొని చేస్తాం ఈ సైజ్ ఓకే. మనకు ఈ సెంటర్ ఎందుకండి, చూసారు కదా, మనకు ఇలాంటి ఇలాంటివి మనకి ఏవైతే సైడ్ బార్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలా ఓకే. నెక్స్ట్ మనకేంటి, రైట్ సైడ్లో ఎందుకు యూజ్ చేస్తారు, లెఫ్ట్ సైడ్లో ఎందుకు యూజ్ చేస్తారు కదా, చూద్దాం. అది కూడా ఒక ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. మనకు కొన్ని వెబ్సైట్స్ ఇక్కడ చూడండి, ఈ ల్యాండింగ్ పేజ్ చూసాం కదండి. ఈ ల్యాండింగ్ పేజ్లో ఎలా తీసుకున్నారు, ఈ కాలం ఏరియా తీసుకుని ఇక్కడ టెక్స్ట్ మాత్రమే, ఈ పక్కన ఇమేజెస్ కదా, అలా మనం వన్ సైడ్ మాత్రమే యూస్ చేసుకుంటాం. ఏమైనా ఇమేజెస్కి ఇలా ఏదైనా పర్పస్లో అనుకున్నప్పుడు అక్కడ మాత్రమే నాకు ఈ టెక్స్ట్ యూస్ చేసుకోవటానికి మాత్రమే నాకు కాలమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఈ ఏరియాలో మాత్రమే నేను గ్రిడ్స్ అప్లై చేసుకుంటాను ఓకే. ఈ ఏరియాలో ఎందుకంటే ఈ ఏరియాలో ఇమేజెస్ ఎలా వస్తాయి అనేది తెలియదు నాకు, అక్కడ ఇమేజెస్ షేప్స్ని బట్టి నేను యూజ్ చేసుకుంటాను కదా. యా అలా ఓకే, ఈ ఏరియాలో ఇలా. నెక్స్ట్ ఏంటంటే ఆ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, లేదు నేను ఆ ఇమేజెస్ ఇటు యూజ్ చేసుకొని టెక్స్ట్ని అటు యూజ్ చేస్తా అంటే అది మీ ఇష్టం, మీరు అలా కూడా చేసుకోవచ్చు. అందుకోసం రైట్ అండ్ లెఫ్ట్ ఓకే. నెక్స్ట్ స్ట్రెచ్ అనేది కూడా చూద్దామండి. స్ట్రెచ్లో పెట్టాక చూడండి, మనం ఈ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు కాలం సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇది బాడీ స్ట్రెచ్ అవుతుంది. బాడీ మాత్రమే స్ట్రెచ్, ఇదేంటి టైప్ అంటే బాడీ టైప్ ఓకే. స్ట్రెచ్ అంటే స్ట్రెచ్ అయిపోవాలి, ఎలా స్ట్రెచ్ అవుతుంది కదా, అది స్ట్రెచ్ ఓకే. మీకు క్లియర్ అయింది కదండి. లెఫ్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, రైట్ ఎందుకు యూజ్ చేస్తాం, సెంటర్ ఎందుకు యూజ్ చేస్తాం ఓకే, దేని పర్పస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ ఎందుకు ఓకే. యా మ్యాక్సిమం స్ట్రెచ్ ఎందుకంటే ల్యాండింగ్ పేజెస్, వెబ్సైట్స్కి ఇవి ఒక్కొక్క రెస్పాన్సివ్లో మనం చేస్తాం కదండి, ఇది స్ట్రెచ్ చేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు డిజైన్ ప్రిన్సిపల్స్ ఎలా బ్యాలెన్సింగ్ ఇది చూద్దాం. దీనికన్నా ముందు ఒక చిన్న మనకు గ్రిడ్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది అంటే, ఈ గ్రిడ్ ఉందండి మనకు, ఇది ఒక ల్యాండింగ్ పేజ్ తీసుకుంటున్నాం అనుకోండి. ఇందులో మనం గ్రిడ్స్ ఎలా యూజ్ చేస్తామంటే, ఇది మనకు పింట్రెస్ట్ ఉంది కదండి, పింట్రెస్ట్లో ఇమేజెస్ ఎలా ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని ఇమేజెస్ పైకి వెళ్తాయి, కొన్ని ఇమేజెస్, ఇవన్నీ ఏంటండి గ్రిడ్ అంటే మనకు వర్టికల్గా అండ్ ఇలా వర్టికల్ అండ్ హారిజెంటల్గా బాక్సెస్ తోటి ఉండేది గ్రిడ్ అని చెప్పుకున్నాం. మరి జస్ట్ ఖాళీ బాక్స్ మాత్రమే ఉంది కదా అంటే, ఇందులో డెఫినెట్గా వర్టికల్ అండ్ హారిజెంటల్ ఉంటాయి. మనం జస్ట్ డైరెక్ట్ బాక్స్ని మాత్రమే తీసుకున్నాం. ఇలా మీరు చూస్తే ఇక్కడ నేను దీన్ని డివైడ్ చేసుకోవచ్చు కదా. చూడండి, ఇదే బాక్స్ నేను కాలమ్స్ తోటి ప్లస్ రోస్ తోటి చేసుకోవచ్చు కదా, అలా ఓకే. ఇది ఏంటంటే మనకు గ్రిడ్, ఈ బెంటో అనేది ఏంటంటే మనం ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి. ఏదైనా ఒకటి ఉంది అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, రీజన్ లేకుండా ఏది ఉండదు. మనకు తెలియకపోవచ్చు అంతే, కానీ మనం ఇలా పెడుతున్నాము అంటే మన పింట్రెస్ట్లో ఇలా ఉంది అంటే దాని అర్థం ఏంటి, అది ఎక్కడి నుండి ఇన్స్పైర్ వచ్చారంటే మనం ఏది డైనింగ్ హాల్లో లేకుంటే హోటల్స్లలో మనకు ప్లేట్స్ ఇస్తారు కదండి. ప్లేట్స్లో ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో రైస్, ఇలా ఏదైతే ఆ ప్లేట్ ఉంటుందో ఆ ప్లేట్ని ఇన్స్పైర్గా తీసుకొని చేసిందే ఓకే. ఐ మీన్ ఈ ప్లేట్ సిస్టమ్ ఈ విధంగా ఉండాలి, డిఫరెంట్ ప్లేట్స్
ఈ షేప్లలో ఉండాలి డిఫరెంట్గా అనే బెంటో అనే మోడల్లో ఉంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేసింది ఈ ప్రాసెస్ని జపాన్ వాళ్ళు. ఈ ప్లేట్ని ఎలా అయితే తీసుకున్నారో దీన్ని రిఫరెన్స్గా తీసుకుని మనం గ్రిడ్స్, ఇది గ్రిడ్ షేప్లోనే ఉంది కానీ గ్రిడ్సే కదండి, యా, దాన్ని రెఫరెన్స్గా తీసుకొని మనం బెంటో గ్రిడ్ అని చెప్పేసి మనం వెబ్సైట్లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, అది ఎలానే చూద్దాం. చూడండి ఇక్కడే మనకు కనిపిస్తుంది, పింట్రెస్ట్ వాళ్ళే యూజ్ చేస్తుంటారు ఇలాంటి. యా, చూడండి మనకు ప్లగ్ఇన్ ఏంటంటే బెంటో గ్రిడ్ అని ఒక బెంటో గ్రిడ్ మేకర్ అని ప్లగ్ఇన్ ఉంటుంది. ఈ బెంటో గ్రిడ్ మేకర్ ప్లగ్ఇన్కి మనకు విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, గ్యాప్ ఎంత, ప్యాడింగ్, ఇవన్నీ మనకి ఏ విధంగా కావాలి అనుకుంటామో అలా మన ప్రాజెక్ట్ని బట్టి మనం అలా తీసుకొని క్రియేటివ్ బెంటో అంటే నా బెంటో జనరేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, దాన్ని నేను సైజ్ పెంచుకోవాలి అంతే. ఓకే, ఈ ప్లగ్ఇన్ గురించి చాలా తక్కువ మంది తెలుసు. ఎవరైతే ఎక్కువ మోస్ట్ వెబ్సైట్స్ పైన వర్క్ చేస్తారో వారికి మాత్రమే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీకు ఈ విధంగా మనం ఇలా ఎలా చేసుకోవాలి అనేది తెలియకపోతే మీరు ఈ ప్లగ్ఇన్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, బెంటో గ్రిడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అండి, పింట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్. అంటే మనం డిజైన్ చేస్తే ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనం స్టార్టింగ్లో చెప్పాం కదండి. ఓకే, వాటి గురించి చూసినట్లయితే మనకి ఏముంటాయంటే ఎలా బ్యాలెన్స్ చేస్తాం ఒక వెబ్సైట్లో. మనం ఒక డిజైన్ చేస్తున్నాం మన గ్రిడ్ యూజ్ చేసుకొని, అంటే వాటిని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే సిమెట్రికల్ బ్యాలెన్స్ చేయొచ్చు, అసిమెట్రికల్ బ్యాలెన్స్ చేయొచ్చు, రేడియల్ బ్యాలెన్స్ చేయొచ్చు, హైరార్కీ అండ్ ప్రాక్సిమిటీ అండ్ కాంట్రాస్ట్, అలైన్మెంట్, రెపిటేషన్. ఓకే, వీటి గురించి ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, సిమెట్రికల్ బ్యాలెన్స్ అంటే మనకి గ్రిడ్ సిస్టంలో ఎలా ఏది బ్యాలెన్స్ అవ్వాలంటే చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంది, ఈ పక్కన మనకు ఒక బాక్స్ ఉంది కదండి, ఇక్కడ బాక్స్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది కదా. ఈ విధంగా మనకు సిమెట్రికల్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ పక్కన బ్యాలెన్స్ చేస్తున్నారు, ఈ పక్కన ఏంటంటే సర్కిల్ ఉంది, సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో. అలాంటిది మాత్రమే మనకు సర్కిల్ అంతే సైజ్ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది కదా. ఇలా ఒకటి సిమెట్రిక్. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది కదా. అసిమెట్రిక్ అంటే ఈ విధంగా, రేడియల్ అంటే ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ అసిమెట్రిక్ బ్యాలెన్సింగ్ అంటే మనం ఒక బాక్స్ తీసుకున్నప్పుడు 4 సర్కిల్స్ తీసుకుందాం. ఈ బాక్స్కి ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదు, కానీ మనం తీసుకొని సేమ్ ఉన్నాయా, ఈ బాక్స్ లానే ఉందా, కాదు, సర్కిల్స్లా ఉంది. అంటే సేమ్ ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ బాక్స్ తీసుకుంటే అది సిమెట్రిక్ అవుతుంది కదా. ఇక్కడ బాక్స్ తీసుకొని దానికి రైట్ ఆపోజిట్లో మనం బాక్స్ తీసుకుందాం కాబట్టి ఇది సిమెట్రిక్ అయింది. కానీ ఇక్కడ బాక్స్ తీసుకొని ఇక్కడ మనం సర్కిల్స్ తీసుకుందాం కదా, అందుకని ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సర్కిల్ తీసుకొని ఇక్కడ బాక్స్ తీసుకుంటే అసిమెట్రిక్ అయి ఉండేది, ఎందుకంటే ఇక్కడ సర్కిల్ ఉంది, దానికి ఆపోజిట్ ఈ డైరెక్షన్లో నాకు ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూసినప్పుడు నాకు సిమెట్రికల్, ఇక్కడ సిమెట్రికల్ చూసినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఒక దానిని డివైడ్ చేసినప్పుడు 2 పార్ట్స్ ఈక్వల్గా ఈ పక్కన ఎలా ఉందో ఆ పక్కన అంతే బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే, ఇది చూడండి మీకు ఇందులో ఆఫ్ చేసుకున్నప్పుడు, ఈ స్క్రీన్లో ఆఫ్ చేసినప్పుడు రైట్ సైడ్లో ఎలా అయితే ఎంతైతే ఉంది టెక్స్ట్ కానీ బటన్స్ కానీ ఇదంతా ఎలా ఉందో సేమ్ బ్యాలెన్స్ అయినట్టు మీకు అనిపిస్తుంది కదా. యా, ఇది సిమెట్రికల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకు అసిమెట్రికల్. అంటే మనకు జస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఇమేజెస్ కాకుండా ఈ పక్కన ఏం చేసాం, టెక్స్ట్ మాత్రమే యాడ్ చేసాం, ఈ పక్కన ఇమేజెస్. ఇది అసిమెట్రికల్ కదండి. యా, ఓకే, కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ చూడండి, ఒకే ఇమేజ్ కానీ లేకుంటే ఒక మెయిన్ ఎలిమెంట్ ఏదైనా కాంపోనెంట్ అని ఏదైనా ఉన్నప్పుడు అది దాని వేటికి చిన్నవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ పక్కన ఇది చూడండి, ఈ పక్కన మనకి టెక్స్ట్ ఉంది, బటన్ ఉంది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ వచ్చింది కదా, మనకి ఇవన్నీ వచ్చినాయి. జస్ట్ మనకి ఇక్కడ ఏమైంది, ఇవన్నీ కాకుండా 1-2 ఇమేజెస్ పెట్టుకున్నా కూడా మేజర్గా పెట్టుకున్నామంటే వీటికి ఈక్వల్ అయ్యేలా చూసుకుంటే, బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటే చాలు. ఓకే, మనకి ఇలా ఇవి దీనికి ఈక్వల్ బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రేడియల్. సిమెట్రికల్ అంటే అర్థమైపోయింది, అసిమెట్రికల్ అంటే ఇలా. నెక్స్ట్ మనకు రేడియల్లో చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ షేప్, మనకు ఈ షేప్ చూసాం కదండి, ఇది రేడియల్ షేప్ కదా. ఈ విధంగా మనం డిజైన్స్ చేస్తాం వెబ్సైట్లో. ఓకే, మీకు ఈ క్లాస్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం జస్ట్ ఇది ఎలా చేస్తున్నాము అనేది మాత్రం చూసాం. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రీవియస్గా ఫస్ట్ క్లాస్లో కలర్ థియరీ గురించి చూసాం కదండి, ఇప్పుడు గ్రిడ్ సిస్టమ్ గురించి చూసాం.
కలర్స్ అండ్ గ్రిడ్స్ కాంబినేషన్లో స్క్రీన్స్ చేయలేదు. మనం నెక్స్ట్ క్లాస్లో కలర్స్ని యూస్ చేస్తూ ఒక ప్రాజెక్ట్కి కలర్స్ ఎలా పిక్ చేసుకుంటారో తీసుకొని అలానే గ్రిడ్ ఎలా అప్లై చేయాలి అలా మనం కొన్ని స్క్రీన్స్ చేసి చూద్దామండి. అప్పుడు మీకు కలర్స్ ఎలా తీసుకుంటారో అర్థమవుతుంది, గ్రిడ్స్ వెబ్సైట్స్కి ఎలా తీసుకుంటారు, మొబైల్స్కి ఎలా తీసుకొని ఎంత సైజ్ పెట్టి చేసుకోవాలి అనేది కూడా మీకు ప్రాక్టికల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినా కూడా ప్లీజ్ నచ్చితే మాత్రమే కంపల్సరీగా, ఎందుకంటే మీకోసం చాలా కష్టపడి చేస్తున్నామండి నేను మా టీం, కంపల్సరీగా మాకు ఒక చిన్న సపోర్ట్ అండి మేము కోరేది అంతే. ఒక చిన్న లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా డెప్త్గా మీకు కంటెంట్ మేము అందించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి.